విద్యా మంత్రిగా కూడా అన్న రేవంత్ రెడ్డి నిన్న అసెంబ్లీ సమావేశాలకు సంబంధించిన అంటే మాట్లాడుతూ విద్యా వ్యవస్థ ఎంత అధ్వానంగా ఉన్నదో అదంతా వివరించారు. దీనికి అంతటికీ కారణం ఏంటి? 2014 నుంచి వెళ్ళి 2024 వరకు, అలాగే 2021లో నిర్వహించిన నేషనల్ రీసెర్చ్ సర్వే ఏదైతే నేషనల్ అచీవ్మెంట్ సర్వే అయితే నిర్వహించారో అంత అధ్వానంగా 37వ స్థానం 36వ స్థానం అని చెప్పుకుంటూ పోయారు. కానీ దానికి సంబంధించిన ఎలా చేయాలి అంటే ఇప్పుడు వచ్చినాక కూడా ఒక సంవత్సరం ఏడాది దాటినా కూడా ఇప్పటి వరకు దాని మీద ప్రక్షాళన చేయడానికి ఎందుకు పూనుకోలేదు? దీని అంతటికీ కారణాలేంటి? అసలు వాస్తవానికి మనం పిల్లగాళ్ళకు అందించిన విద్యార్థులకు అందించవలసిన సౌకర్యాలు అందిస్తున్నామా? అనేక మంది ఫుడ్ పాయిజన్స్తో అనేక మంది అస్వస్థకు గురైపోయిన తర్వాత ఎంతోమంది విద్యార్థులు చనిపోయారు. దీని విషయంలో పెద్ద ఆందోళన కూడా చేశారు. ఈరోజు కూడా విద్యార్థికి సంబంధించిన విద్యార్థినులకు ప్రత్యేకంగా విద్యార్థులకు సంబంధించింది సౌకర్యాలు ఎలా ఉన్నాయి? వారికి మనం సరైన సౌకర్యాలు కల్పిస్తున్నామా? కార్పొరేట్కు సంబంధించిన ఏదైతే కళాశాలలు ఉన్నాయో లక్షల రూపాయలు వారు ఫీజులు వసూలు చేస్తూ వారికి సదుపాయాలు కూడా వారు కూడా అంతంత మాత్రాన్ని ఇచ్చినప్పటికీ కనీసం అధ్వానంగా తయారైన మన ప్రభుత్వ పాఠశాలల్లో సౌకర్యాలు ఎంతవరకు ఉన్నాయి మనం ప్రస్తావించడానికి, దానికి సరి అయిన పద్ధతిలో ఒక గాడిలో పెట్టడానికి ఏదైతే మనకు సీఎం రేవంత్ రెడ్డి చెప్పారో దాని ప్రక్షాళన చేద్దామని దానికి తోడుబాటుగా ఈరోజు మనం ఏదైతే కార్యక్రమం నిర్వహిస్తున్నామో విధానాలే ప్రధానాలు అని దానికి ఫస్ట్గా మనం ఒకసారి జక్కుల దేవదానం గారు రిటైర్డ్ హెడ్ మాస్టర్ అయినటువంటి జక్కుల దేవదానం గారిని మనం ఒకసారి అడుగుదాం. దేవదానం గారు, ఈరోజు మనం చూస్తున్నాం రేవంత్ రెడ్డి ఇంత పెద్ద మాట మాట్లాడారు, అధ్వానంగా తయారైంది. దీని అంతటికి కారణం ఎవరండి? సార్, గుడ్ ఆఫ్టర్నూన్ టు ఆల్ సార్. సార్, ఇక్కడ మొట్టమొదట ప్రధానమైన కారణం ప్రభుత్వ పాలసీలు సార్. ఇక్కడ మొట్టమొదట తీసుకున్నట్టయితే ఈ పాలసీ లోపల విద్యా విధానాన్ని రూపొందించే లోపలనే లోపభూయిష్టంగా ఉండడం అనేది ఒక విధమైనది సార్. మన పరిస్థితులకు అనుగుణంగా మన యొక్క ప్రజలకు అనుగుణంగా విద్యా వ్యవస్థ పాలసీలు లేకపోవడం అంటే ఇక్కడ ఓన్లీ మనము దాంతో పాటుగా వొకేషనల్ ఎడ్యుకేషన్ ప్రమోట్ చేసినట్టయితే సార్ ఈ యొక్క ఈ లిటరసీ ఎడ్యుకేషన్ ను మనము ఈ బిఏ కానిది లిటరసీ ఎడ్యుకేషన్ ను మనం ప్రమోట్ చేయడం వలన యొక్క లోపభూయిష్టంగా ఉన్నది సార్. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే ఈ రెసిడెన్షియల్ సిస్టమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ను పాలసీ లోపల గవర్నమెంట్ పెట్టడం అనేది చాలా పొరపాటు అయిన విషయం సార్. చాలా మంది విద్యార్థులు ఆ రెసిడెన్షియల్ స్కూల్ కు పోయిన తర్వాత మా గవర్నమెంట్ స్కూల్ కు వచ్చే యొక్క ఆ పిల్లలు ఎవరు అంటే అందరు కూడా ఎంతో బ్రిలియంట్స్ వాళ్ళందరూ కూడా వెళ్ళిపోయిన తర్వాత ఇక రా మెటీరియల్ అనవద్దు కానీ చాలా తక్కువ స్థాయిలో ఉన్న యొక్క విద్యార్థులు, అదే విధంగా కొంత అంగవికలాకులు, తర్వాత పోలేని వాళ్ళు, తల్లిదండ్రులు లేని వాళ్ళు కొంతమంది మాత్రమే మా పాఠశాలకు వస్తారు సార్. నా 40 ఏళ్ల సర్వీస్ లోపల నేను గమనించాను. మరి వాళ్ళని మేము తీర్చిదిద్దడానికి ఎంతో విధాలుగా కష్టపడ్డాం. అయినప్పటికీ నేను రిసోర్స్ పర్సన్ గా స్టేట్ లెవెల్, మన యొక్క డిస్ట్రిక్ట్ లెవెల్, మండల్ లెవెల్ రిసోర్స్ పర్సన్ గా చేశాను. దాని మీద కూడా మేము దాని యొక్క సర్వే నిర్వహించాం సార్. దానికి గల కారణం మెయిన్ ఏంటంటే ఆ పిల్లల యొక్క ఆర్థికమైన పరిస్థితి మంచిగా లేకపోవడం, అదే విధంగా వారికి సామాజికమైన స్పృహ లేకపోవడం, మరి వాళ్ళందరూ కూడా అటువంటి పిల్లలు గవర్నమెంట్ పాఠశాలకు ఈ రోజు రావడం జరుగుతా ఉంది. అయితే ఇక పోతే ఎందుకు మరి గవర్నమెంట్ పాఠశాల గతం లోపల ఎట్లా ఉన్నది అంటే మీరు కానీ మేము చదువుకున్నప్పుడు ఆ గ్రామం లోపల ఉన్న యొక్క అన్ని వర్గాలకు చెందిన యొక్క అన్ని కులాలకు మతాలకు సంబంధించిన పిల్లలందరూ కూడా అదే గవర్నమెంట్ పాఠశాలలో చదవడం ద్వారా ఆ పాఠశాలను అక్కడ ఉన్న యొక్క ప్రజా ప్రతినిధులు కానీ అన్ని వర్గాలకు చెందిన పెద్దలు కానీ ఆ పాఠశాలను పట్టించుకోవడం, ఆ పాఠశాలకు కావాల్సిన మౌలిక సదుపాయాలను కలుగజేయడం, ఒకవేళ టీచర్స్ లేకుంటే కూడా ప్రైవేట్ టీచర్స్ కానీ కొంత తీసుకొని ఆ విధంగా ఆర్థికంగా సహకారం చేసి ఎప్పటికప్పుడు పాఠశాల నిర్వహణ లోపల వాళ్ళ భాగస్వామ్యము అవడం అనేది ముఖ్యంగా ఉండే సార్. ఇప్పుడు ప్రైవేట్ స్కూల్స్ విచ్చలవిడిగా ప్రభుత్వాలు వాళ్ళ పాలసీ దాని ప్రకారంగా వాళ్ళు మరి విచ్చలవిడిగా ప్రైవేట్ పాఠశాలను వాళ్ళు నెలకొల్పడం ద్వారా మరి వాటిని ద్వారా మరి యొక్క పిల్లలందరూ కూడా ప్రైవేట్ పాఠశాలకు ఈవెన్ మార్జినల్ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు కానీ తర్వాత అంతో కొంత ఆర్థికంగా ఉన్న వాళ్ళు కూడా ప్రైవేట్ స్కూల్స్ కు పంపడం జరుగుతా ఉంది. ప్రతి గ్రామంలో ప్రతి మండల్లో ప్రైవేట్ స్కూల్స్ ను ఎంకరేజ్ చేయడం, అదే విధంగా ఈ యొక్క రెసిడెన్సీ స్కూల్స్ ను కూడా చాలా రెసిడెన్సీ స్కూల్స్ ను
ఎంకరేజ్ చేయడం వలన ఈ విద్యా వ్యవస్థ యొక్క లోపభూయిష్టంగా ఉన్నది సార్. ఇకపోతే మనం అమెరికా దేశం లోపల మనం చూసుకున్నట్టయితే నాకు తెలిసిన విషయం, అక్కడ రెసిడెన్షియల్ టైప్ ఆఫ్ స్కూల్స్ అనేటివి ఉండేవి సార్. ఆల్ స్కూల్స్ ఆర్ రన్ బై ద గవర్నమెంట్. తర్వాత గవర్నమెంట్ ప్రొవైడెడ్ ద ఆల్ ఫిజికల్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ టు ద స్టూడెంట్స్. అన్ని విధాలుగా వాళ్ళు చేస్తూ ఉంటారు సార్. తర్వాత ఇంకొకటి ఏంటంటే 1 నుంచి 5వ తరగతి వరకు ఉంటారు పాఠశాల. 5 తరగతులు ఉంటాయి. అక్కడ 10 మంది పిల్లలు ఉన్నప్పటికీ ఒకటే టీచర్ ఉంటాడు, 2 టీచర్లే ఉంటారు. మరి ఆ ఒక్క టీచరు యొక్క అన్ని సబ్జెక్టులు చెప్పాలంటే చాలా కష్టతరమైన యొక్క విషయం. దాన్ని గమనించకుండా ప్రభుత్వాలు వాళ్ళ యొక్క స్టాండర్డ్స్ లేకపోవడం అనేది కూడా మరి లేకపోవడం అనే యొక్క ఈ అచీవ్మెంట్ టెస్ట్ అనేది ఎప్పుడు జరుగుతూ ఉంటుంది సార్. మా 40 ఏళ్ళ సర్వీస్ లోపల ఎన్నోసార్లు జరుగుతూనే ఉంటుంది. ఇది 5వ తరగతికి ఒకసారి చేస్తాము, 8వ తరగతికి ఒకసారి చేస్తాం సార్. సో ఈ విధంగా ఈ టెస్ట్ లోపల మన యొక్క ర్యాంక్ తక్కువనే ఉన్నది. అంటే 3 hours మనము మరి పిల్లలకు అందించలేకపోతాం, రీడింగ్ అండ్ రైటింగ్ అండ్ స్పీకింగ్. సో కాబట్టి ఇవన్నీ కూడా మరి పరిస్థితులు ఈ విధంగా ఉన్నాయి సార్. మరి వీటన్నిటిని మరి మెరుగుపరచడానికి ప్రభుత్వం యొక్క వ్యవస్థ లోపల వాళ్ళ పాలసీలు మారవలసిన అవసరం ఉంది సార్. ఓకే దేవదానం గారు, మరొకసారి మీ వద్దకు వస్తాను. అప్పటిదాకా మనం ఒకసారి రాజ్ మహమ్మద్ గారి దగ్గరికి వెళ్దాం. రాజ్ మహమ్మద్ గారు, ఇప్పుడు మనం దేవదానం గారు చెప్తున్నట్టుగా ఇటు వ్యవస్థకు సంబంధించిన గతంలో చాలా మంచిగా బోధన ఉండే, కానీ విద్యార్థులు తగ్గడానికి కారణాలు కూడా ఒకసారి చూపుకుంటూ ఇప్పుడు ఏదైతే రేవంత్ రెడ్డి చెప్పారో ఈ సంవత్సరం అంటే మనం చూస్తున్నప్పుడు ఈ సంవత్సరం కాకుండా దరిదాపుగా 6.5 లక్షల విద్యార్థులు డ్రాప్అవుట్ అయిపోయారని చెప్పారు. ఎంత శోచనీయండి. ఇంకోటి ఏంటంటే విద్యా శాఖ మంత్రిత్వ శాఖ కేవలం రేవంత్ రెడ్డి వద్ద ఉండడానికే దీనికి కారణం అంటారా, లేకపోతే గత ప్రభుత్వాలు చేసిన వైఫల్యాలే దీనికి కారణం అంటారా? రాజ్ మహమ్మద్ గారు. ఓకే రైట్, మనం ఒకసారి ఇప్పుడు ప్రస్తుతం అయితే డానియల్ గారి దగ్గరికి వెళ్దాం. డానియల్ గారు రిటైర్డ్ ఎంఈఓగా చేశారు. ఆయనకు చాలా బ్రహ్మాండమైన దీని మీద అవగాహన ఉంది. అయితే ప్రస్తుతం అయితే డానియల్ గారు